కుప్పం 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. కుప్పం మున్సిపాలిటీ పరిధిలోని 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ 14 లక్షల రూపాయల 32,000 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించిన ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం. మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజ్ కుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జన నాయకుల్లో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోలేక పేదవారు అప్పు చేసి ఆసుపత్రిలో చికిత్స పొందిన వారు అర్జీలు పెట్టుకోవడంతో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు వెంటనే స్పందించి సంబంధిత అధికారులు కుప్పం మున్సిపాలిటీకి మాత్రం 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ సత్యేంద్ర శేఖర్, కౌన్సిలర్లు సురేష్, దాము, అప్పు, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు హర్షధర్మ్ తేజ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు కుప్పం ముద్దుబిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంకి ప్రత్యేకంగా జననాయకుడు కార్యక్రమాన్ని ప్రజలకు అందుబాటులో విధంగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఆయన ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్క అర్జీదారుడు జననాయకుడిలో అర్జీ ఇస్తే వెంటనే దాన్ని స్పందించి రాష్ట్ర స్థాయిలో ఉన్న అధికారులందరూ కూడా ఇమ్మీడియట్గా దానికి రిప్లై చేసి వాళ్ళకి లబ్ధిదారులకి లబ్ధి చేసే విధంగా సమస్యలు పరిష్కరించే విధంగా ఈరోజు జననాయకుడి ద్వారా మా నారా చంద్రబాబు నాయుడు గారు అర్జీలు స్వీకరిస్తున్నారు. అందులో భాగంగా చాలా మంది ఆరోగ్యం బాగలేకుండా ఇబ్బంది ఎవరైతే పడ్డారో, హాస్పిటల్ ఖర్చులు ఎవరైతే పెట్టుకుని అప్పుల పాలయ్యారో అలాంటి వారు జననాయకుడి ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారికి అర్జీ పెట్టి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మాకు సాయం చేస్తే బాగుంటుందని చెప్పి కోరితే ఇమ్మీడియట్గా సార్ కూడా ప్రతిసారి కూడా కోట్ల రూపాయల్లో చాలా వరకు ఇచ్చారు. దాంతో భాగంగా ఈ రోజు కూడా సుమారుగా 14,32,263 రూపాయలు ఓన్లీ కుప్పం మున్సిపల్ సంబంధించిన 14 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ కార్యక్రమానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మురత్నం సార్ గారు, రాష్ట్ర ఆర్టీసీ వైస్ చైర్మన్ మన పిఎస్ మురత్నం సార్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఇక్కడ బూత్ ఇన్ఛార్జులు, యూనిట్ ఇన్ఛార్జులు, క్లస్టర్ ఇన్ఛార్జులు పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జననాయకుడిలో పెట్టిన అర్జీలు కానీ పేదవాళ్ళు పెన్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 1000 రూపాయలు చేసి 2,000 రూపాయలు పెంచిన ఘనత ఒక నారా చంద్రబాబు నాయుడు గారిదే. భారతదేశంలో ఎక్కడ కూడా పెన్షన్ అనేది ఇంత భారీ స్థాయిలో పెంచిన రాష్ట్రాలు ఎక్కడా లేదు. అయినప్పటికీ కూడా ఈసారి కూడా 4,000 రూపాయలు పెన్షన్ పెంచారు. దాంతో రేపు 1వ తేదీ ఆదివారం వస్తుందని చెప్పి నిరుపేదలు ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక రోజు ముందుగానే ఈ రోజు పెన్షన్ కార్యక్రమం ఉదయం 6 గంటల 5:30 నుంచి స్టార్ట్ అయ్యి ఈ రోజు మొత్తం కూడా ఇప్పటికీ అందరికీ 99% అందరికి కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేశారు. అందులో భాగంగా కొత్త పెన్షన్ కూడా ఈ రోజు చాలా మంది జననాయకుల్లో సార్ వచ్చినప్పుడు అందరూ కూడా అర్జీలు ఇచ్చినప్పటికీ అందరికి కూడా ఈ రోజు సుమారుగా కుప్పం నియోజకవర్గంలో 3,000 కొత్త పెన్షన్లు శాంక్షన్ అయింది. మన జూన్ 11వ తేదీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఫస్ట్ సంవత్సరం రోజు అందరికి కూడా ఈ 3,000 మంది కూడా కొత్త పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. దాంతో ఎలిజిబుల్ ఉన్న లిస్టు కొంతమంది ఉన్నారని చెప్తున్నారు. ప్రతి ఒక్క నిరుపేదడికి లబ్ధిదారుడికి 100% అందరికి అందే విధంగా పెన్షన్లు కూడా ఈ 11వ తేదీ లోపలనే మేము సమస్యని పరిష్కరించడానికి మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు కంచాల శ్రీకాంత్ గారు అదే మరి అందరూ కూడా కూర్చొని మాట్లాడి నిన్న కూడా టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఎవరికైతే లబ్ధిదారులు ఉండి మాకు రాలేదని ఎవరు ఆధారపడిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఈ రోజు నుంచి మా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ క్లస్టర్ కూడా పార్టీ అధ్యక్షులు అందరూ కూడా మీ దగ్గరికి వచ్చి అర్జీ తీసుకొని ఇమ్మీడియట్ గా రాని వాళ్ళకి 100% పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తుంటూ అందులో భాగంగానే మున్సిపల్ కూడా 375 పెన్షన్లు శాంక్షన్ చేయడము. దీని ద్వారా కుప్పం నియోజకవర్గం నుంచి ప్రజలందరి తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని ప్రజలకు అందిస్తుంది. ప్రతి నెల 1వ తేదీ ఖచ్చితంగా
ఏదైతే పెన్షన్లు శాంక్షన్ అయి ఉన్నాయో అవన్నీ తూచా తప్పకుండా ఇచ్చే కార్యక్రమంలో రేపు 1వ తారీఖు అయినప్పటికీ కూడా రేపు హాలిడే కాబట్టి ఈరోజే ఉదయం 5:30-6 గంటల నుంచి కూడా అద్భుతంగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా ప్రతి ఒక్క వార్డు, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈరోజు CMRF ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా కేవలం ఒక మున్సిపాలిటీలో 14 మందికి సంబంధించి 15 లక్షల రూపాయలు ఆరోగ్య కారణాల వలన చాలామంది నిరుపేదలు ఇబ్బంది పడుతున్న వాళ్లకు గౌరవ ముఖ్యమంత్రి గారు కుప్పం ముద్దుబిడ్డ 8 సార్లు కుప్పం నుంచి ఎమ్మెల్యేగా 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉంటూ ఈరోజు కుప్పం నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రజా సమస్య పరిష్కారానికి జననాయకుడు అనేటువంటి ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి ప్రతి ఒక్క ప్రజల యొక్క విన్నపాలు కానీ వాళ్ళకున్నటువంటి సమస్యల్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో ఇక్కడంతా కూడా నమోదు చేసి దానికి తగిన పరిష్కారం చేసే కార్యక్రమం చాలా చక్కగా జరుగుతూ ఉంది. దాన్ని అందరూ కూడా మా నాయకులందరూ కూడా దాన్ని సంబంధించినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనారు. ప్రత్యేకించి ఏదైతే లబ్ధి వ్యక్తిగతంగా CMRF కానీ అదేవిధంగా ఇతర సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, క్షేత్రస్థాయిలో ఉన్నవాళ్ళు దాన్ని అంతా కూడా వాళ్ళ దృష్టిలో పెట్టి ఏదైతే న్యాయమైనటువంటి సమస్య ఉందో దానికి పరిష్కారం చేయాలని చెప్పి క్లియర్గా ఇన్స్ట్రక్షన్ గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారు. కాబట్టి అదేవిధంగా ఈరోజు ఈ CMRF డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం కూడా జరిగింది. ఇక్కడ మా క్లస్టర్ ఇన్ఛార్జీలు, పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మన రాజ్కుమార్ కానీ ఇక్కడ ముఖ్య నాయకులు అందరూ కూడా ఉన్నాం. మాకందరూ కూడా బాధ్యత ఈరోజు అంటే తెలుగుదేశం పార్టీకి 94% స్ట్రైక్ రేట్ అంటే వచ్చిన మొత్తం 175 ఎమ్మెల్యే సీట్లలో 94% అంటే 164 ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ కూటమి తరఫున వచ్చింది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ప్రజలు మద్దతు ఇచ్చినటువంటి దానికి ప్రతి ఒక్క సమస్య కూడా ప్రజా సమస్యల్ని పరిష్కారం చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. కాబట్టి మేమందరూ కూడా బాధ్యత తీసుకొని మేమంతా కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి ఈ జననాయకుడు వచ్చినటువంటి అర్జీలను పరిశీలించి న్యాయమైనటువంటి కోరికలను వెంటనే దాన్ని పరిష్కారం చేయడానికి అధికారులతో సమన్వయం చేసే కార్యక్రమం మాకు ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి ఆ దిశలో మేమందరూ కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ పేరు పైన నమస్కారాలు. రాని వాళ్ళు